హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్స్. భార్యాభర్తలో అండర్స్టాండింగ్తో ఉండాలన్నా, జాబ్లో కొలీగ్స్తో, బాస్తో మంచిగా ఉండాలన్నా, ఎట్ ద సేమ్ టైం బిజినెస్లో కస్టమర్స్తో బాగుండాలన్నా, ప్రతి సిచ్యువేషన్లో కూడా రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్స్ బాగాలేనప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. చాలా వరకు ప్రాబ్లమ్స్ పెద్దగా అవ్వడానికి ముఖ్య కారణం మనం వాళ్ళతో బిహేవ్ చేస్తున్న విధానం, మనం వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్, మనం వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్లో ఏదో లోపం ఉండడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ పెద్దగా అవుతూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మన వర్డ్, మన మాటలు కత్తుల కన్నా కూడా చాలా షార్ప్గా ఉంటాయి. ఓకే, సో కత్తి ప్రమాదం నుంచి అయినా కొద్దిగా కాపాడుకోవచ్చేమో, కానీ మన మాటలు చాలా ప్రమాదకరంగా వచ్చాయంటే ఆ రిలేషన్ ముక్కలు అయిపోతుంది అన్నమాట. మాటలతోటే చాలా రిలేషన్స్ ఆగమైపోతాయి. ఇదే మాటలు మనల్ని, అవతల వాళ్ళని మన దగ్గరికి తీసుకురావడానికి ఉపయోగించుకోవచ్చు, అదే మాటల్ని రిలేషన్ చెడగొట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి కత్తి లాంటి ఈ మాటల్ని ఎంతో జాగ్రత్తగా వాడాలి. సో ఈ మాటల్ని మనం అవతలతోటి వాడేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఈ ఫార్ములాని థింక్ ఫార్ములా అంటారనమాట. ఓకే, లైఫ్లో ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయండి, మీకు అందరితోటి కూడా రిలేషన్స్ బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములా వచ్చేసి థింక్ ఫార్ములా. THINK, థింక్ ఫార్ములా అంటారు దీన్ని. ఓకే, సో ఈ ఫార్ములాలో ఒక్కొక్క లెటర్ అబ్రివేషన్ ఏందో మాట్లాడుకుందాం. ఈ థింక్ని ఒక్కొక్క లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టీ ఫర్ ట్రూ. మీరు ఏదైతే అవతల వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా ట్రూ అయితేనే చెప్పండి. మీకు కన్ఫర్మ్గా అది నిజంగా ట్రూ అని మీ కళ్ళారా మీరు చూస్తేనే చెప్పండి. అక్కడ ఇక్కడ మాటలన్నీ విని అవి తీసుకొచ్చి వీళ్ళకి చెప్పకండి. అది ఏ విషయమైనా సరే. మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి చెప్తున్నారు, అది మీరు కళ్ళారా చూసారా, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా, అదే చెప్పండి. ఓకే, మీ వైఫ్కి వాళ్ళ పేరెంట్స్ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది మీరు కళ్ళారా చూసారా, అది చెప్పండి. లేదా మీ వైఫ్ని పలానాలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, లేదా పలాంది కొనొద్దు అంటున్నారు, దీనివల్ల వచ్చిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా ఎక్కడన్నా చూసారా, చూస్తే ఆ ఒపీనియన్ మాత్రమే చెప్పండి, ట్రూయే చెప్పండి. ఓకే, ఎలాంటి ఫాల్స్ వార్తలు మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పకండి, నిజంగా నిజాయితీగా ఉండేదైతేనే చెప్పండి. H ఫర్ హెల్ప్ఫుల్. మీరు ఏదైతే చెప్పబోతున్నారో ఆ విషయం వల్ల వాళ్ళకేమన్నా హెల్ప్ అవుతుందా, ఓకే, దానివల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా. ఎగ్జాంపుల్కి పలానా వాళ్ళు పలానా మాట నీకు ఇలా చెప్పారు, నిన్ను ఇలా అన్నారు అనుకోండి. ఇలా అన్నప్పుడు మీరు వెళ్ళిపోయి వాడు మిమ్మల్ని ఇలా అంటున్నాడని చెప్పినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా అతను బాగా ఫీల్ అవుతాడు, ఆ రోజంతా డిస్టర్బ్ అవ్వచ్చు. దానివల్ల అతనికి వచ్చే ఉపయోగం ఏంటి? ఓకే, ఇలా టైం వేస్ట్ చేసేదానికన్నా కూడా మీరు వాళ్ళకి ఏదైతే హెల్ప్ఫుల్ అవుతుందో అదే చెప్పండి. ఎగ్జాంపుల్కి ఇతని గురించి ఇంకెవరో బ్యాడ్ ఒపీనియన్లో ఉన్నారు. ఓకే, ఆ బ్యాడ్ ఒపీనియన్లో ఉన్నప్పుడు మీరు ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుందేమో అని వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు చెప్పండి, దాన్ని వాళ్ళు సరిదిద్దుకునేటట్టు చెప్పండి. సో ఇలా హెల్ప్ఫుల్ అయితేనే చెప్పండి, లేకపోతే చెప్పకండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి I అంటే ఇన్స్పైరింగ్. ఓకే, మీరు చెప్పే ఆ మాట వల్ల వాళ్ళకి ఇన్స్పైర్ అవుతారా, ఆ ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తారా, వాళ్ళ లైఫ్లో మోటివేట్ అవుతారా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందా. సో మీరు చెప్పే ఆ ఇన్స్పైరింగ్ మాట వల్ల వాళ్ళ లైఫ్లో ఏదన్నా జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అది చెప్పండి. ఏమి ఇన్స్పైర్ అవ్వదు, ఏమీ ఉపయోగం ఉండదు అన్నప్పుడు మీరు అది చెప్పకపోవడమే మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెసెసరీ. సో నెసెసిటీ అంటే ఖచ్చితంగా ఈ విషయం చెప్పడం వల్ల వాళ్ళు బాధపడతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా, దీని నుంచి వాళ్ళు ఏమైనా మారుస్తారా అని మీకు అనిపించినప్పుడు చెప్పండి. ఒకవేళ మీరు అది చెప్పకపోయినా వాళ్ళ లైఫ్ బాగా లీడ్ అవుతున్నప్పుడు, వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు ఆ పాయింట్ చెప్పకపోవడమే మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి కైండ్. అందరి విషయంలో చాలా దయాగుణంతో ఉండండి. మీరు చెప్పే మాట వల్ల అవతలలో హట్ అవ్వద్దు, మీరు హట్ అవ్వద్దు. ఇలా దయతో ఉండాలి. కొన్ని మాటలు చాలా కఠినంగా వస్తాయి. ఓకే, ఆ కఠినమైన మాటల వల్ల అవతల వాళ్ళు బాగా హట్ అవుతారు. ఇలా హట్ కాకుండా కొంచెం అవతల వాళ్ళ మెంటాలిటీని కూడా అబ్జర్వ్ చేసి చాలా కైండ్గా, చాలా దయగా, చాలా పాజిటివ్గా చెప్పగలిగితే బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక మాట వదిలేటప్పుడు ఖచ్చితంగా ఇది చెక్ చేసుకుంటూ ముందుకెళ్దాం. థింక్. T అంటే ట్రూ, అది నిజమైతేనే చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. తర్వాత హెచ్ అంటే హెల్ప్ఫుల్, దీనివల్ల వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే చెప్పండి. I అంటే ఇన్స్పైరింగ్, దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి వాళ్ళ లైఫ్ ముందుకెళ్తుంది అనుకుంటే చెప్పండి. తర్వాత
ఎన్ కంపల్సరీ నెససరీ అయితేనే ఆ మాట చెప్పండి, లేకపోతే చెప్పకండి. లాస్ట్ కే కైండ్గా ఉండండి. మీరు అనే ఒక్క మాట అవతల మనసు ఇరగొట్టచ్చు, రిలేషన్స్ దెబ్బతినొచ్చు. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడే ముందు ఒక్కొక్క మాట వదిలే ముందు ఈ ఫార్ములాలో చెక్ చేసుకున్నాక మాట్లాడితే మీ రిలేషన్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.